guys, welcome to Junnu Munnu channel. Ee roju Junnu Munnu channel lo nenu villiddari kosam cookies chestunnan anamata. Simple ga very healthy cookies. First aithe ma chinnodiki tinpicheddam, but snacks tinesi nidrapovali. Veeni nidrabuchin tarvata manam cookies cheddam. Okay? Snacks. Snacks. ఇలా టాయ్స్తో ఆడుకుంటూ వాడే తింటాడనమాట. వాడే తినడం కూడా మేము అలవాటు చేస్తున్నాము తినిపించకుండా ఉండడానికి. సో వాడు తినట్లేదు అంటే అప్పుడు తినిపిస్తాం. ఇది లవ్ ల్యాబ్ బూస్టర్ హై చైర్ అనమాట. పిల్లలకి వాళ్ళంతటా వాళ్ళు తినడానికి ఈ హై చైర్ చాలా యూజ్ అవుతుంది. సో దిస్ ఇస్ 4-in-1 కన్వర్టబుల్ హై చైర్ అనమాట. దీని బ్యాక్ సీట్ ఈజీగా ఇలా రిమూవ్ చేసేసుకోవచ్చు. అండ్ ఈ డైనింగ్ ట్రే అనేది 3 పొజిషన్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ ఈజీగా వాష్ చేసుకోవచ్చు. పైన ఈ ప్లాస్టిక్ ట్రే ఉంది కదా, ఇది ఈజీగా రిమూవ్ చేసి తిన్న వెంటనే క్లీన్ చేసేసేయచ్చు. ఇది ఈజీగా రిమూవ్ చేసేయచ్చు కూడా. సో మెయింటెనెన్స్ ఈజీ అబ్బా. పిల్లలు సీట్ లో కూర్చున్నప్పుడు వాళ్ళని సెక్యూర్ అండ్ కంఫర్టబుల్ గా ఉంచడానికి దిస్ 3-point సేఫ్టీ హార్నెస్ అనమాట. సో కీప్స్ బేబీ సెక్యూర్ అండ్ కంఫర్టబుల్లీ సీటెడ్ అనమాట. ఇది కాలు పెట్టుకోవడానికి లెగ్ స్టాండ్ అండ్ 4 legs ఉన్నాయి కదా, ఇవి కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి అనమాట. బేబీ వెయిట్ ని 20 kilos వరకు మోస్తుంది అండ్ స్టాండ్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంది. లేదు అంటే ఈ లెగ్ స్టాండ్స్ ని కూడా మనం రిమూవ్ చేసేసుకోవచ్చు. 4-in-1 కన్వర్టబుల్ అని చెప్పాను కదా, హై చైర్ గా మనం చూసాము. దిస్ ఇస్ లో చైర్ గా ఇలా యూస్ చేయొచ్చు. అండ్ బూస్టర్ సీట్ ఆన్ చైర్ మీద ఇలా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ లో సీటింగ్ ఆన్ ఫ్లోర్, సో ఫ్లోర్ మీద కూడా ఇలా సెట్ చేయొచ్చు. అందుకే ఇది 4-in-1 కన్వర్టబుల్ బూస్టర్ హై చైర్ అనమాట. ఇది ట్రావెల్ ఫ్రెండ్లీ అండ్ ఈజీ టు క్యారీ అండ్ స్టోరేజ్ అనమాట. మీరు ఈ లవ్ ల్యాబ్ బూస్టర్ హై చైర్ కనుక తీసుకోవాలి అని అంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. గో చెక్ ఇట్ అవుట్ మమ్మీస్. మా మున్నుగాడు స్లెప్ట్. ఇంకా జున్నుతో పని చేయిస్తున్నాను. ఏం చేస్తున్నాను అన్న ఇప్పుడు? ఏదో తేడాగా ఉందేంటి తెలీదా? మరి వీటితో ఏం చేస్తున్నావు? ఇందాక మా అమ్మ చెప్పింది కదా, చెప్పినావా చేద్దామని చెప్పాడు, అదే కదా. ఏంటి ఇది కారం వేస్తుందా నీకు ఇది? మరి ఓన్లీ పీనట్ బటర్ ఒకటే తింటున్నాడు చూడు. అట్లుంటది మనతో. ఇవన్నీ ఏంటివి చెప్పు చెప్పు. ఏం తెలుసు నీకు? ఏం తెలియదు నీకు. ఓపెన్ అదే ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో ఇవన్నీ షేప్స్ కట్ చేసావన్నమాట. సో వాట్ ఈస్ ద షేప్? Heart. వాట్ ఈస్ ద షేప్? Diamond. ఓకే, వాట్ ఈస్ ద షేప్? Moon. హాఫ్. ఓకే, మూన్ అంతే. వాట్ ఈస్ ద షేప్? Rectangle. ఏది రెక్టాంగిల్ రా? అది ఇదేం షేప్ రా? తెలియదు నాకు. ఫ్లవర్ అంతే. అవే తెలుసు నాకు కూడా, అవే తెలుసురా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. వాట్ ఈస్ ద షేప్? ఇది చెప్పు, ఇది నీకు తెలుసు. Teddy bear. ఎస్, వెరీ గుడ్. గివ్ మీ హై ఫైవ్. సరే, ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ షేప్స్ మనం పక్కన పెట్టేద్దాము. సో నేను జున్ను కలిసి కుకీస్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? Cookies ఇంకా pancakes. కుకీస్ ఇంకా పాన్ కేక్స్ తర్వాత చేద్దాం. ఫస్ట్ కుకీస్ చేద్దాం. కుకీస్ చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ దిస్ ఇస్ బనానా కదా, బనానా ఇలా ఇక ఇందులో వేసే బనానా ఏంటి అలాగే వేస్తారు. ఎలా వేస్తాను అన్న బనానా? మొత్తం వేయనన్న, మొత్తం వేయి. మొత్తం ఇంకా పీల్ చేయి, ఇట్లా పీల్ చేసి మొత్తం తీసివేయి. అది వాడు చూడు ఇట్లా తీయడం తుడుచుకోవడం అంటుకుంటుందని. బనానా అంటుకోకుండా తినాలి, అర్థమైందా? మ్యాష్ ఓకే, చేతితో కాదు స్పూన్తోనే, ఫోక్తోనే చేయాలి బెట. మ్యాషింగ్ అంటే ఇది. అర్థమైందా? ఈ గిన్నె పట్టుకొని మంచిగా మ్యాష్ చేయి. వెరీ గుడ్. ఒక్కొక్క స్మాల్ పీస్ మ్యాష్ చేసుకుంటూ వెళ్ళు. వాడు ఎప్పుడు నేర్చుకునేది ఇట్లే. నా పేరెంట్స్ ఎప్పుడు కూడా పిల్లలు చేయలేకపోతున్నారని చెప్పేసి లాక్కొని నేనే చేసేస్తాను మేము అడగండి. కొంచెం లేట్ అయినా కూడా నువ్వు చూపిస్తున్నావా? వాడు చూస్తున్నాడా? చూడక్కడ చల్లగా ఉందా ఇది? వాట్ ఈస్ దిస్? ఇదేంటి చెప్పు నాన్న. నాకేదో కొడుతుంది సార్. ఇది ఏంటిది? ఇది దోస. ఇది చపాతీ పిండి. కోకోమిలన్. ఏంటిదన్నా ఇది? కోకోమిలన్ కాదు, దిస్ ఇస్ పీనట్ బటర్. పీనట్ బటర్. పీనట్ అంటే ఏంటి? పీనట్ అంటే కోకోకోలా. దునియాలో ఎవడెట్లా పోయినా
నువ్వు మంచిగా బతికేస్తావు బేటా. ఏంట్రా నువ్వు దెబ్బలు పడితే మంచి చెప్పు. పీనట్ అంటే ఏంటి? కోకోకోలా. గ్రౌండ్ నట్స్. పీనట్ అంటే పల్లీలు. ఇంకా అంతే. నేను బీచ్కి తీసుకెళ్దాం అనుకున్నాను, బీచ్ క్యాన్సిల్. మరి మన చక్కగా చెప్పట్లేదు ఆన్సర్ నువ్వు. అన్నీ ఇలాగే చెప్తావా? బనానా అండ్ పీనట్ బటర్ మంచిగా ఇలా మిక్స్ చేయాలి. సో ఇందులో కొద్దిగా గోధుమ పిండి యాడ్ చేసి నేను వేస్తున్నాను కదా నాన్న, నేను వేస్తున్నాను కదా. ఇప్పుడు ఇది నేను మిక్స్ చేస్తా, చేతితో మిక్స్ చేస్తా మంచిగా. చేతితో మిక్స్ చేసామనుకో ఇప్పుడు ఇది బాగా మిక్స్ అవుతుంది. ఓకే, నువ్వే మిక్స్ చేద్దు, చేతితో ఒక్కసారి నేను మిక్స్ చేసి ఇచ్చిన తర్వాత అప్పుడు నేను హ్యాండ్ వాష్ చేసుకున్నా, మీరు చేసుకున్నారా? మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. మరి చేసుకుంటారు అప్పు. కలిపిస్తావు మంచిగా. ఓకే, నువ్వు ఒక్కడివే కలపాలి. వెరీ గుడ్. మంచిగా సైడ్ అంతా ఉండకూడదు, పిండి ఉంది మొత్తం. మిక్స్ చేసావు బెట్ట, సూపర్ అసలు, నిజంగా సూపర్. నువ్వే చేద్దు. ఫస్ట్ ఏం చేయాలంటే వద్దండి, మీరు పక్కన నిల్చొని కూడా నాకు హెల్ప్ చేయక్కర్లేదు. చిచ్చి అలా ఎలా అనగలను? నేను ఎప్పుడన్నా అలా అన్నా నా మొహం మీద? ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. చిచ్చి అలా కూడా నేను అన్నాను. మాట్లాడు, నాకు ఎట్లుంటది మరి మనతోని? ఎందుకు ఇంట్రెస్ట్ నాకు? ఏమో మరి మీరంటే ఆ మాత్రం. యా అవుతుందంటావా బేకింగ్? ఎగ్ కలపకుండా? ఏమో ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను, ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పొచ్చు కదా. కళ మధ్యలో కట్ చేశానని ఫీల్ అవ్వకండి, మిగతా బ్యాలెన్స్ వచ్చి చెప్తాను. ఓకే, ఇట్లా మంచిగా అర్థం కాలేదు పాపం లాస్ట్ కొంచెం. పోనీలే, ఇలా అని లైక్ దిస్. చాలా బుజ్జి, ఇంత ఇంకా సన్నగా అయితే బేక్ అవ్వాలి కదా. ఓకే, కట్ చేయబెట్టా. టెడ్డీ బేర్ కావాలా నీకు? ఓకే, సరే సరే, ఇది కార్నర్లో ఇప్పుడు ప్రెస్ చేయి. బలవంతం పెట్టేస్తాడే. ఓకే ఓకే, చాలు 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 చాలు. వెరీ గుడ్. ఇప్పుడు ఏంటి, మూన్ చేద్దామా? మూన్, డైమండ్. డైమండ్ ఇక్కడ పెట్టు. చాలు చాలు చాలు, అంత బలం చాలు నాన్న. డైమండ్ అయిపోయింది. హార్ట్, హార్ట్ ఇక్కడ నొక్కు. వావ్, సూపర్. ఎంత గట్టిగా వద్దాను, ఇదే పగిలిపోతుందేమో మరి నీ బలానికి. వావ్, హార్ట్ కూడా అయిపోయింది. మూన్ ఇక్కడ, మూన్. మూన్ ప్రెస్ చేయి. వావ్, సూపర్ నాన్న. అండ్ నెక్స్ట్ మూవ్ అయిందా? ఓకే, ఇక్కడ ప్రెస్ చేయి. వావ్, సూపర్ నాన్న, వెరీ గుడ్. మళ్ళీ మళ్ళీ ఇక్కడ ప్రెస్ చేయి, మళ్ళీ ఇక్కడ ప్రెస్ చేయి. వావ్, ఇట్లా తీసేయాలి. అరే నేను చూపిస్తున్నాను. అప్పో, బేక్ చేసే ప్లేట్. ఇది కూడా ఇది చేయలేదు కదా, ఇది పక్కన పెట్టు, చేసేద్దాం. ఓకే చేద్దాం. ఇవన్నీ తీయాలి కదా, ఇవన్నీ తీసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. సరే, నువ్వెక్కడ, నీకు ప్లేస్ ఉందా మరి? లైక్ దిస్, దీని మీద ఇలా వెయ్యాలి. ఒక్కొక్కటి ఇలా మెల్లిగా ఇరిగిపోకుండా తీసి వెయ్యాలి. ఓకే, సరే తీసివేయి. ఒక్కొక్కటి. నీ టెడ్డీ బేర్ తీసుకో. ఇప్పుడు మనం టెడ్డీ బేర్ అండ్ ఫ్లవర్స్ చేద్దాం, వేరే షేప్స్ వద్దు. ఓకేనా? ఇక్కడ మూన్ వస్తుందా చూద్దామా? మూన్కి స్పేస్ ఉందా? ఉందనుకుంటా. ఇప్పుడు ఇదంతా తీసే, అవుట్లైన్ తీసే, ఇలాగా ఇలా తీసేసే.
తీసి దాంట్లో పెట్టు. నెక్స్ట్ ఏం చేయాలి? క్లోజ్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? తెలియకపోవడమే మంచిది. ఇక్కడ బేక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, బేక్ సెలెక్ట్ చేసుకొని ఓకే ఫిష్ బేక్ నాన్న, బేకే ఫిష్ కాదు, ఇది ఏం పెడితే అది బేక్ అవుతుంది. ఓకేనా? లైట్ ఆన్ చేస్తున్నాను చూడు. టెంపరేచర్ కొంచెం మనం తగ్గిద్దాం. ఇంకా అవుతున్నాయి, నేను ఆపేస్తున్నాను. తిన్నామా? ఏ తింటావు? టెడ్డీ బేర్ తింటావా? హార్ట్ తింటావా? ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిపోయాయి. యాక్చువల్లీ నాకు తెలిసి 5 to 6 minutes చాలు. మేము అందుకు 20 minutes పెట్టి మధ్యలో వెళ్ళి చూసాము. అది కలర్ చేంజ్ అయిపోతున్నాయి కదా అని చెప్పేసి ఆపేసాం అనమాట. సో 10 minutes పెట్టాం. సో 10 minutesకి కొంచెం ఇలా అయింది. సో ఇది చాలా తిందామా? పప్పని పిలుద్దామా? డోంట్ షౌట్, నేను పిలుస్తా. పప్పా గారు రండి. ఇవి ఎవరు చేశారు అన్న? చెప్పండి పుత్రుడు గారు. ఇవి ఏంటివి అన్న? చాకోస్. మొత్తానికి ఇవి చాకోస్ అయిపోయినాయి. కుక్కీస్ బెటా ఇవి. కుక్కీస్. నీకేది కావాలి? నాకైతే టెడ్డీ బేర్ తిను మరి. టెడ్డీ బేర్ తిను, తుంచుకొని తినేసే. ఐ విల్ ఆల్సో ఈట్ టెడ్డీ బేర్. ఐ ఈట్ లవ్. బాగున్నాయి కదరా? బాగున్నాయి. ఎక్కువ స్వీట్ లేవు. అది వీడి బాధ. కొంచెం పీనట్ బటర్ బాగా వేస్తే సెట్ అవుతుంది. ఇంకొంచెం పీనట్ బటర్ వేస్తే అది స్టిక్కీ అవ్వదా? బట్ బాగుంది. ముందు వింటాను. మున్నోకి ఇద్దాం. ఇవి ఇంకా బాగా చేసి నీకు అర్థమవుతుందా? నేను ఫస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి ఇలా అయింది. బట్ డెఫినెట్లీ నీ బాక్స్లోకి ఇవే ఉంటాయి, టిఫిన్ బాక్స్లోకి. మా అమ్మ కొత్తవన్నీ నేర్చుకొని నీ బాక్స్లో పెడుతుంది. ఓకే, నీ టిఫిన్ బాక్స్లో ఇవే ఇంటికి వచ్చినాయి అనుకో, పెద్ద వార్నింగ్ ఇది. కొట్టుకుంటావి నా కొట్టు నువ్వు చేసుకుని కొట్టుకుంటావి నాకొద్దు. ఎందుకు నన్ను అట్లా అంటావు? మేడం, ఇంత గొప్ప విషయం చెప్పాక ఇక్కడ మనం ఉండకూడదు మేడం. బాగున్నాయి బుజ్జి, బాగాలేవా నాన్న? ఇంత హెల్దీ బనానా, పీనట్ బటర్, గోధుమ పిండి, మైదా లేకపోతే ఏవి బాగుండవు అనమాట వీళ్ళకి. బాగా ఎక్కువైందిరా నీకు. నా చిన్నోడు తింటాడు, నా చిన్న కొడుకు తింటాడు అన్నీ. ఇలాంటి ఎమోషన్స్ మునుగాడు తింటాడు, మునుగాడికే పెడతాను నేను. ట్రిప్కి స్నాక్స్ తీసుకెళ్దామా? చూసావా, ఇవే కావాలి అన్నీ. చిప్స్, కురుకురే అవేం నేను తీసుకురావట్లేదు, ఇవే తీసుకొస్తున్నాను. నీకు ఆకలేస్తుంది లేకపోతే ట్రిప్స్కి అవేం తీసుకురాం కదా, వెకేషన్కి బీచ్కి వెళ్ళినప్పుడు ఇవే ఉంటాయి. ఏం చేశాడు? బట్ మమ్మీస్ డెఫినెట్లీ ట్రై చేయండి, ఇట్స్ హెల్దీ. కొంచెం స్వీట్నెస్ కావాలి అంటే పీనట్ బటర్ ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే షుగర్ పౌడర్, లేదంటే ఐ థింక్ డేట్స్ కూడా మనం మెత్తగా చేసుకొని దీనిలో మనం పిండిలో మిక్స్ చేస్తే అది కూడా బాగుంటుంది. సో ఇలా ట్రై చేయండి. ఇలా కొత్తవి మనం చేసినప్పుడు పిల్లలు స్టార్టింగ్లోనే ఇష్టపడాలని రూల్ ఏం లేదు. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి డెఫినెట్లీ నా ఛానల్లో ఇది సక్సెస్ అయిన తర్వాత ఇది చేశాను, వాడికి బాక్స్ కట్టారని చూపిస్తా. వెళ్తున్నాడు వాడు. అమ్మా చూడండి, టేస్ట్ ఉంటే నచ్చవు పిల్లలకి. ఇలాగైనా ఎట్లా తయారయ్యారా పిల్లలు?